సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2025 సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా 2025లో భవిష్యత్తు ఎలా ఉంటుందో, 2025లో ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సర ఫలితాలలో సింహరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ 2025 సంవత్సరంలో సింహరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు మనం పరిశీలిస్తే, ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సింహరాశి వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని ఫలితాలు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి, మరికొన్ని ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం అవసరమైన రీతిలో సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంటే మీలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వెలికి తీస్తారు. వాటి వల్ల విజయం సాధించగలుగుతారు. ఒక్కొక్కసారి అకారణంగా మాటలు పడినప్పటికీ వాళ్ళకి సరైన సమాధానం చెబుతూ ముందడుగు వేయగలుగుతారు, ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. రావలసినటువంటి బాకీలు కొంచెం ఆలస్యంగా వసూలవుతూ ఉంటాయి. మొదట్లో చికాకుకు గురి చేసినా కూడా అంతిమంగా రావాల్సిన బాకీలు మళ్ళీ వసూలైపోతాయి. ఆదాయానికి ఎలాంటి లోపము ఉండదు, ఎలాంటి అవాంతరము ఉండదు. అవసరానికి ధనం చేతికి అందుతూనే ఉంటుంది. అలాగే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. రక్త సంబంధీకులతో అప్పుడప్పుడు చిన్న చిన్న కలతలు ఏర్పడినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మళ్ళీ రక్త సంబంధీకులతో అనుకూలత అనేది పెరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి మీ సొమ్ము తిని మీ ఉపకారం పొందిన వాళ్ళు కూడా మీకు ప్రత్యుపకారం చేయకపోగా ఏదైనా చెడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి మీద కూడా మీరు 2025లో ఆధిపత్యం చెలాయించగలుగుతారు. అలాగే మనసులో ఉన్నటువంటి ఆందోళనల నుంచి ఒక స్త్రీ యొక్క సహాయ సహకారం వల్ల సింహరాశి పురుషులు బయటపడగలుగుతారు. ధనం మాత్రం కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళు 2025లో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దానివల్ల భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారు. పెద్దవారిని ఎక్కువగా సేవిస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులు పొందగలుగుతారు. అలాగే గృహ నిర్మాణాలు లాంటి శుభ కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రజల్లో, బంధువర్గంలో మీకు ఇచ్చేటటువంటి గౌరవం పెరుగుతుంది. మాట పట్టింపులు వచ్చినప్పటికీ అప్పుడప్పుడు అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. శారీరకంగా సుఖం పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి. సింహరాశి వాళ్ళు 2025లో స్త్రీలైనా పురుషులైనా తొందరపాటు తగ్గించుకొని నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనేది రామబాణంలాగా పనిచేస్తుంది. అది మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలుగా ఇస్తుంది. కోర్టు సంబంధమైనటువంటి సమస్యల్లో ఉపశమనం కలుగుతుంది. కుటుంబ చిక్కులన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్నిసార్లు ఇతరుల వల్ల మోసపోయినప్పటికీ మళ్ళీ ఆ మోసాన్ని తిప్పికొట్టగలుగుతారు. వాళ్ళ మీద విజయం సాధించగలుగుతారు. సంతానపరంగా చికాకులు ఉన్నప్పటికీ వాటన్నిటిని మళ్ళీ అధిగమించగలుగుతారు. కొత్త విషయాలు ప్రారంభించేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అందుకే సింహరాశి వాళ్ళకి ఈ 2025లో శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆవేదనతో కూడిన ఆనందం ఉంది. అంటే ముందు కొద్దిగా ఆందోళన ఉంటుంది, ముందు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి, ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం 2025 సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, 2025లో ఉద్యోగస్తులకి కాలం కలిసి వస్తుంది. కష్టంతో విజయం సాధించగలుగుతారు. అధికారులు అప్పుడప్పుడు మిమ్మల్ని వేధించినప్పటికీ
మీ కష్టంతోనే, మీ తెలివితేటలతోనే వాళ్ళకి సమాధానం చెప్పేలాగా ఉంటారు. అలాగే ఎప్పుడైనా అధికారులు మిమ్మల్ని అవమానించినప్పటికీ, అవమానించిన చోటే మళ్ళీ గౌరవాన్ని పొందగలుగుతారు. అధికారులు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునేలాగా చేయగలుగుతూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళకి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం ఉంది. అయితే ప్రమోషన్‌తో కూడినటువంటి ట్రాన్స్ఫరే అవుతుంది. అలాగే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవ్వడంతో పాటుగా ఒక్కొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ తప్పు లేకుండా నిందలకు లోనయ్యే అవకాశం ఉంది. కానీ ఆ నిందలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి మళ్ళీ మీ నిజాయితీ అనేది బయటపడుతుంది. మీరు మచ్చలేని వ్యక్తిగా బయటకొస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఆకస్మికంగా కొన్నిసార్లు సెలవు పెట్టవలసి వస్తూ ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు మంచి ఇంక్రిమెంట్లతో ఇంకొక కంపెనీకి మారే యోగం కనిపిస్తోంది. నిరుద్యోగులకి ఈ సంవత్సరము కష్టముతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంటే నల్లేరు మీద నడకలాగా కాకుండా కొంచెం కష్టపడటం ద్వారా, ఎక్కువ సార్లు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటం ద్వారా కావలసిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని ప్రయత్నించే వాళ్ళకు కూడా కొంచెం ఆలస్యంగానే పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ రంగంలో ఆవేదనతో కూడిన ఆనందం కనిపిస్తోంది. అంటే ముందు ఒక కష్టము, ముందు ఒక ఒత్తిడి ఉంటుంది. అంతిమంగా దాన్ని జయించగలుగుతారు. అనుకున్న అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో విజయాలను సాధించగలుగుతారు. అయితే ఆ విజయం అనేటటువంటిది కష్టంతో వస్తుంది. ఆ కష్టాన్ని భరించి కష్టపడినట్లయితే తిరుగులేని విధంగా ఉద్యోగ రంగంలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆ తర్వాత రాజకీయ రంగం విషయానికి వస్తే, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి రాజకీయ రంగం వాళ్ళు ధనం మంచినీళ్లలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అధిష్టాన వర్గం వాళ్ళ మెప్పు పొందడం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రజల్లో మాత్రం మీ పట్ల సానుభూతి ఉంటుంది. మీ పట్ల అనుకూలత అనేది ఉంటుంది. కష్టం మీద నామినేటెడ్ పదవులు లభించే అవకాశం ఉంది. మీకు రావలసినవి ఇతరులు తన్నుకుపోయే సమయంలో ఆఖరి నిమిషంలో మీ తెలివితేటలతో, చాకచక్యంతో మీకు రావలసిన పదవి మీరు తెచ్చుకోగలుగుతారు. ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటిస్తే రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి 2025లో బంగారు భవిష్యత్తు ఉంది. ఆఖరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యే విధంగా మీరు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి శని బలం కొంచెం తక్కువగా ఉండటం వల్ల నూతన అవకాశాలు ఆలస్యంగా వస్తూ ఉంటాయి. విజయాలు ఆలస్యంగా లభిస్తూ ఉంటాయి. కష్టంతో లభిస్తాయి. అంటే నల్లేరు మీద నడకలాగా కాకుండా మీరు కష్టపడితే విజయం లభిస్తుంది. మీరు గట్టిగా ప్రయత్నిస్తే కళాకారులకు అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి, గాయని గాయకులకు, డైరెక్టర్లకు, టెక్నీషియన్లకి కష్టముతో కూడిన విజయం లభిస్తుంది. మీరు బాగా శ్రమ చేయటం ద్వారా అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. ఎవరైనా మీ మీద ఆరోపణలు చేసినా కూడా ఆ ఆరోపణలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి సింహరాశి కళాకారులకు కష్టే ఫలి అన్న సూక్తి 2025 సంవత్సరంలో బాగా వర్తిస్తుంది. అలాగే వ్యాపార రంగం విషయానికి వస్తే, సింహరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి గురు, శని ఈ 2 గ్రహాల ప్రభావాన్ని తీసుకుంటే గురుబలం అనేటటువంటిది ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంది కాబట్టి అష్టమ శని దోషం వల్ల ముందు నష్టం వచ్చినా మళ్ళీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారం అనేటటువంటిది అంతిమంగా మళ్ళీ లాభాలు పుంజుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రిటైల్ వ్యాపారులకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ముందు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మళ్ళీ అంతిమంగా లాభాలు పొందగలుగుతారు. జాయింట్ వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్ చేసే వాళ్ళు అష్టమ శని వల్ల విడిపోయినప్పటికీ మళ్ళీ గురుబలం వల్ల తిరిగి కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ లో మళ్ళీ లాభాలు పొందగలుగుతారు. మనస్పర్ధలు వచ్చినా కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, వడ్డీ వ్యాపారులకి బ్రహ్మాండంగా ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, సింహరాశి వాళ్ళు 2025లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఒడిదుడుకులు కొద్దిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా షేర్ మార్కెట్ బిజినెస్ చేసుకోవాలి. అదే విధంగా తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం బిజినెస్ లో తిరుగుండదు. సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్లకు కూడా లాభాలు విపరీతంగా వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు 2025లో కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు అనేవి కొంచెం ఆలస్యంగా ప్రారంభిస్తారు. ద్వితీయార్థంలో ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు.
ప్రభుత్వ సంబంధమైనటువంటి తనిఖీల వల్ల ఒక్కొక్కసారి వ్యాపారస్తులకు ఇబ్బందులు వచ్చినా మళ్ళీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకోవటం వల్ల లాభాలు పొందగలుగుతూ ఉంటారు. రైస్ మిల్లర్లకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వ్యాపారస్తులకి 2025లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ముందు కొద్దిగా కష్టపడ్డప్పటికీ మళ్ళీ ద్వితీయార్థంలో విపరీతమైనటువంటి లాభాలు వచ్చి వ్యాపారం తిరుగులేని విధంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వ్యాపార రంగంలో సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే విద్యారంగం విషయానికి వస్తే విద్యారంగంలో సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువు యందు మనస్సు లగ్నం చేయగలుగుతారు. దానివల్ల మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. విదేశీ చదువులకు కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, ఐసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు తెచ్చుకొని కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. క్రీడాకారులకు కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మంచి స్థాయిలో క్రీడారంగంలో ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యారంగంలో, క్రీడారంగంలో సింహరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారుల విషయానికి వస్తే 2025 సంవత్సరంలో సింహరాశి వ్యవసాయదారులకి కొంతమేర పర్వాలేదని చెప్పాలి. అంటే మొదటి పంట కంటే కూడా రెండవ పంట ఎక్కువ లాభాలను కలిగింపజేస్తుంది. కౌలుదారులకు కూడా సంవత్సరం ద్వితీయార్థంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి సాయం కౌలుదారులకు చక్కగా లభిస్తూ ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలే వచ్చే సూచనలు ఉన్నాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అయితే సంవత్సరం ప్రథమార్థంలో మాత్రం అప్పులు తీర్చలేరు, కానీ సంవత్సరం ద్వితీయార్థంలో అప్పులు తీర్చగలుగుతారు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభంలో కంటే ద్వితీయార్థంలో ఎక్కువ శుభ ఫలితాలు ఉన్నాయి. ద్వితీయార్థంలో వ్యవసాయ రంగంలో ద్వితీయార్థంలో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా సింహరాశి స్త్రీలకి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే 2025 సంవత్సరంలో సింహరాశి స్త్రీలకి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ద్వితీయార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మీ మీద ఉన్నటువంటి అపనిందలన్నీ తొలగిపోతాయి. ప్రథమార్థంలో ఏవైనా నీలాపనిందలు వచ్చినా అవన్నీ కూడా సంవత్సరం ద్వితీయార్థంలో మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మీ నిజాయితీ బయటకు వస్తుంది. మీ తెలివితేటలు సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగా ఉపయోగించుకుని అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. చోర భయం కనిపిస్తోంది. కానీ మళ్ళీ ద్వితీయార్థంలో ఒకవేళ వస్తువులు పోగొట్టుకున్నా కూడా వాటిని మళ్ళీ తిరిగి పొందగలుగుతారని చెప్పుకోవాలి. మాతృవంశీకులతో, తల్లి వర్గం వారితో చిన్న చిన్న సమస్యలు ప్రథమార్థంలో ఉన్నా మళ్ళీ ద్వితీయార్థంలో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ సహనంతో వ్యవహరించండి, ఓపికతో వ్యవహరించండి. అప్పుడు సంవత్సరం ద్వితీయార్థంలో భార్యాభర్తల మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్నటువంటి అవరోధాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మీ మధ్య ఉన్న గ్యాప్ మొత్తం కూడా తొలగిపోతుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేటటువంటి సింహరాశి వారికి అధికారులు కొద్దిగా ఎక్కువ పని సంవత్సరం ప్రథమార్థంలో ఇస్తారు. అంటే పని ఒత్తిడి అనేది సంవత్సరం ప్రథమార్థంలో ఎక్కువగా ఉంటుంది. కానీ ద్వితీయార్థం వచ్చేసరికి మీకు ఇచ్చే పని తగ్గిపోతుంది, మీ గుర్తింపు పెరుగుతుంది, అధికారుల మన్నన పొందగలుగుతారు. అధికారులు మీకు మంచి ప్రమోషన్ తో కూడిన ఇంక్రిమెంట్లు సంవత్సరం ద్వితీయార్థంలో ఇచ్చే యోగం సింహరాశి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే నార్మల్ డెలివరీ కాకుండా సింహరాశి స్త్రీలకు సిజేరియన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే ఈ సంవత్సరం సింహరాశి ఆడవాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అబ్బాయి పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య పరంగా మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండే సూచనలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు, నడువు నొప్పి ఇలాంటి ఆరోగ్య సమస్యలు సింహరాశి స్త్రీలకు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి స్త్రీలకి 2025 సంవత్సరంలో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో ప్రత్యేకించి మే తర్వాత అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మొత్తం మీద సింహరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం అనేది కొద్దిగా ఇబ్బందులు కలిగించినప్పటికీ దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం ద్వితీయార్థంలో రావటం వల్ల ఈ అష్టమ శని ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అయినప్పటికీ అష్టమ శని వల్ల పనులు ఆలస్యం అవుతున్నా, ఆర్థికంగా అప్పుడప్పుడు ఒడిదుడుకులున్నా అవన్నీ తొలగింపజేసుకోవాలంటే వెండితో చేసినటువంటి సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని మీ మెడలో ధరించండి. అలాగే అష్టమ శని దోషం వల్ల
శత్రు బాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇలాంటివి ఉంటే గనక వెండితో చేసిన ఓంకార స్వస్తిక్ త్రిశూలం లాకెట్ ని మెడలో ధరించండి. ఈ సర్వజయకర విజయ సిద్ధి లాకెట్ అంటే స్వస్తిక్ లాకెట్ కానీ, ఓంకార స్వస్తిక్ త్రిశూలం లాకెట్ కానీ వీటిలో ఏది ధరించాలనుకున్నా మా మాచిరాజు భక్తి ఛానల్ ని సంప్రదించండి. కొరియర్ ద్వారా ఈ వస్తువులు మీరు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ సంవత్సరం 2025 మొత్తం మీకు అదృష్టం అద్భుతంగా కలిసి రావాలంటే మంగళవారం, శనివారం ఉపవాసం ఉండటం మంచిది. అలాగే ఈ సంవత్సరం కేతు గ్రహానికి, శని గ్రహానికి జపాలు చేయించుకుంటే చాలా మంచిది. ఒక్కసారి 2025లో కేతు గ్రహానికి, శని గ్రహానికి జపాలు చేయించుకొని కేతు ప్రీతి కోసం ఉలవల దానం, శని ప్రీతి కోసం నువ్వులు దానం ఇచ్చుకున్నట్లయితే అత్యద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నెలకు ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి ఒకసారి ఈ సంవత్సరం శివ దర్శనం చేసుకోండి. ఇవి చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళు ప్రారంభంలో వచ్చినటువంటి ఒడిదుడుకుల నుంచి సులభంగా బయటపడతారు. సంవత్సరం ద్వితీయార్థంలో వచ్చే అత్యద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకుని 2025 సంవత్సరం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే జాతక ఫలితం చెప్పేటప్పుడు రెండింటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారము, రెండు గోచారం. గోచారం అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని జన్మరాశి అంటారు. లేదా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీకు రాశి ఉంటుంది, దాన్ని నామరాశి అంటారు. మీ నామరాశిని బట్టి గాని, జన్మరాశిని బట్టి గాని గ్రహాల సంచారం తీసుకొని ఫలితం చెప్తే దాన్ని గోచారం అంటారు. ఇప్పుడు చెప్పిన 2025 సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు. ఈ గోచార ఫలితాలు అనేవి ఒక్కొక్కసారి 100%లో 50% ఫలితాన్ని తెలియజేస్తాయి, ఒక్కొక్కసారి 100%లో 40% ఫలితాన్ని తెలియజేస్తాయి. అయితే దీంతో పాటుగా ప్రతి వ్యక్తి గ్రహచార ఫలితాలను కూడా తప్పకుండా చూసుకోవాలి. గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, పుట్టిన స్థలము ఇవి ఉంటే మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో జాతక చక్రంలో గ్రహాలు ఉన్నదాన్ని బట్టి మీకు మహాదశ అని నడుస్తూ ఉంటుంది. ఆ మహాదశను బట్టి కూడా మీరు ఫలితాలు తీసుకోవాలి. ఈ జన్మ కుండలిని బట్టి, జన్మ జాతకాన్ని బట్టి కూడా ఫలితాలు తీసుకోవాలి. దాన్ని గ్రహచారము అంటారు. ఈ గ్రహచారం ఇచ్చే ఫలితాలు కొన్నిసార్లు 60% ఇస్తాయి, కొన్నిసార్లు 50% ఇస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భవిష్యత్తు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము రెండింటినీ కలిపి మాత్రమే భవిష్యత్తు 100% చెప్పటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి 2025 సంవత్సర ఫలితాలు కేవలం గోచార ఫలితాలు. అవి కేవలం సగం ఫలితాన్ని మాత్రమే తెలియజేస్తాయి. పూర్తి ఫలితం కావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకం కూడా కలిపి జ్యోతిష్కుల చేత చెప్పించుకొని రాశి ఫలితాన్ని కలిపి అప్పుడు ఫలితం చెప్పించుకుంటే ఆ జాతక ఫలితమే మీకు 100% ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ రాశి ఫలితం అనేది సగం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా నమ్మాలి. అయితే పూర్తి ఫలితం కావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకము జ్యోతిష్కుల దగ్గర తప్పనిసరిగా చూపించుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అలాగే 2025 సంవత్సరం మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో సంపూర్ణమైన విజయాలు లభించాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.